మీ బాబు అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేస్తున్నాడు కదా, మరి మీ ఇంటి ముందు ముగ్గేయటానికి నీకు పెళ్ళం ఎలా వస్తుంది? అంటే నీకు పెళ్లి కాకపోవడానికి కారణం మీ బాబే. ఏంటి నీకు ఎప్పుడో తెలుసా? మరి ఎందుకు ఊరుకున్నావు? మీ బాబుకు బుద్ధి చెప్పదా? ఏంటి ఒక ఐడియా వేసావా? ఏంటి ఐడియా? చెప్పు. అర్థమైంది, నీది బుర్ర కాదు, ఐడియాలు తొర్రా. నువ్వు ఇక్కడే ఉండు, మీ బాబు నేను పిలుచుకొస్తాను. ఓకే. కోటయ్య గారు మీకు పెద్ద బ్యాడ్ న్యూస్ అండి. ఏంటది? మీరు పొద్దున్నే అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేశారు కదండి. అవును. అని ఒకళ్ళు మళ్ళీ ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టారండి. ఎంత బ్యాడ్ అండి? ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టేస్తారా? ఇది డెఫినెట్ గా బ్యాన్ చేశారా? అయితే ఈ బ్యాడ్ లో గుడ్డు ఉందండి. ముగ్గులు కూడా పెట్టారంటూ మళ్ళీ గుడ్డు అంటే అంటే ఈ ముగ్గులు పెట్టిన వాళ్ళు ఇంటికి తాళం పెట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయారండి. మీరు శుభ్రంగా జరిపేసుకోవచ్చు. తాళం పెట్టుకెళ్లారా? తర్వాత జరుపుకోవచ్చులేరా? అబ్బాయి అలా అనకండి, గొబ్బెమ్మలో పవర్ పోద్ది. చనబోయ్, గొబ్బెమ్మలు ఎండిపోతాయి కానీ పవర్ బొట్టం ఏంట్రా? అది కాదండి, ఒక్కో గొబ్బెమ్మకి ఒక్కో పవర్ ఉంటుంది. దాని టైం ప్రకారం దాన్ని జరపలేదు అనుకోండి, దాని పవర్ పోద్ది. మీరు గొబ్బెమ్మలు జరిపేదాకా చంటిబాబుకి నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు. ఏంటారా మీరు 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 కూడా నా రూట్లోకి వచ్చేస్తున్నారు. వెళుతున్నా ముగ్గులు చెరిపి గొబ్బెమ్మలు చిద్దుముత్తా ఓపెన్ అయిపోతాయి. మామూలుగా అయిపోవటం ఏంటండి, ఫుల్గా అయిపోతాయి. ఇదిగో గొబ్బెమ్మలు నొక్కండి, ఆ సెంటర్ నొక్కండి. నొక్కుతా అన్ని 1 by 1 నొక్కుతా. 1 2 3 4. ఇదేంట్రా గొబ్బెమ్మ పేలింది? ఏ గొబ్బెమ్మలో ఏ బాంబు ఉంటుందో ఎవరికి తెలుసండి. కాకపోతే టోటల్ గా బ్యాడ్ ఏంటంటే బాంబు వెళ్ళటమా కాదు, మీరు బతికి బయట పట్టం. పిల్లాడు ఏడుస్తుంటే వినపడ్డం లేదా? వినపడుతోంది, కానీ ఎంజాయ్ చేయడానికి అదేం వెస్టర్న్ మ్యూజిక్ కాదు కదా. అవి తల్లనాల్సిన మాటలు కావు. ఆ మాటకొస్తే నాది అసలు తల్లి అవ్వాల్సిన వయసే కాదు. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు వీడికి పాలివ్వు. ఇవ్వను, పోతపాలు పోయండి. పిల్లలకి తల్లి పాలే ఆరోగ్యం. వాడి ఆరోగ్యం కోసం నా అందు పాడు చేసుకోలేను. వస్తాను. ఎక్కడికి? పోయిన అందాన్ని తిరిగి పొందటానికి. అర్థం కాలేదా? బ్యూటీ పార్లర్ కండి. వీణెవరు చూసుకుంటారు? మీరు చూసుకోండి. చేత కాకపోతే అమ్మ చూసుకుంటుంది, లేకపోతే ఉయ్యాలో పడేయండి. ఏడ్చేడ్చి వాడే ఊరుకుంటాడు. వస్తాను. వాణి ఊరుకోనన్నా, ఊరుకో, నేను ఉన్నాగా. ఊరుకో 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 ఊరుకో. సార్, మన రిక్షా వాడికి జ్వరం వచ్చిందంట, ఇవాళ రానని కబురు చేశాడు. వేరే రిక్షా తీసుకురారా? మామగారు, నా స్కూటర్లో మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారండి. నీకెందుకే శ్రమ? నువ్వు ఇందులో శ్రమే ఉంది మామగారు. రండి రండి మామగారు, కూర్చోండి. నేనెంత అదృష్టవంతున్నయ్యా, నా మీద నాకే అసూయగా ఉంది. అసూయ పడ్డానికి ఎక్కడో శాలిటీ ఉందండి. అసూయ కాదురా, కుళ్ళు పుడుతుంది. వాళ్ళ అన్యోన్యత చూస్తుంటే మనసు కుతకుతకుతకు ఆడిపోతుంది. ఇన్నెల నుంచి చూస్తున్నాం, అసలు వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులా మావాళ్ళని డౌట్ వస్తుంది. కోళ్ళు పచ్చగా ఉంటే చూడలేరా అండి మీరే? అస్సలు డౌట్ లేదు. మీకు గొబ్బెమ్మ బాంబు కరెక్ట్ కదండి, కారు బాంబే కరెక్ట్. అంటే ఏంట్రా, ఆ రోజున గొబ్బెమ్మలో బాంబు పెట్టి నేను కాదండి, మీరు అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేయడం వల్ల తనకు పెళ్లి కావట్లేదని మీ కొడుకే పని చేశాడు. ఏ గోలంట్రా? సినిమా కథ చెప్పాడు కదండి ఇంతవరకు. ఇప్పుడు బేక్ మ్యాన్స్ మరమదేశం అని టీవీ హర్రర్ సీరియల్ చెప్తానంటున్నాడు.
ఏంటి మన కాలేజ్ డేస్కి వెళ్ళిపోయావా? అవును, మన కాలేజ్ నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ కలవలేదు కదా. అవును, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? సిల్లీ క్వశ్చన్. ఇప్పుడు భూమి మీద ఉన్నాను, రేపు గాల్లో ఉంటాను, ఎల్లుండి సముద్రంలో ఉంటాను. ఫాలో కాలేదా? అంటే నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలీదు. విమానంలో ఉండొచ్చు, నెక్స్ట్ మినిట్ షిప్ లో ఉండొచ్చు, లండన్ లో బ్రేక్ఫాస్ట్, అమెరికాలో లంచ్, డిన్నర్ ఇన్ రష్యా. యూనో ఐఎమ్ ఎ బిజీ డాన్సర్. ఫాలో అయ్యావా? అంటే నువ్వు కాలేజ్ అయ్యాక కూడా డాన్స్ కంటిన్యూ చేస్తున్నావు అనమాట. యా, మన ట్రూప్ తో రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చాను. బయట బాయ్, నువ్వేం చేస్తున్నావు? కాపురం. నీకు పెళ్ళైందా? నో 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 నో, ఐ డోంట్ బిలీవ్ దిస్. నువ్వు ఇంకా కాలేజ్ గర్ల్ లాగే ఉన్నావు. నాకొక బాబు కూడా ఉన్నాడు. నీకు పిల్లాడా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. హే హే, యు ఆర్ లైయింగ్. నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు. కాదు, నిజం. పెళ్ళయి పిల్లాడుండి ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నావు అంటే హే మ్యాన్, రియల్లీ గ్రేట్. అస్సలు ఫాలో కాలేదు. నువ్వు మరీ పొగుడుతున్నావు. పొగట్టా? నో 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 నో, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నీ ఒంటి మెరుపు, ఆ కళ్ళల్లో తళుకు ఏమాత్రం తగ్గలేదు. ఏ నిజం చెప్పు, నన్ను ఫూల్ చేయడానికి పెళ్ళయిందని పిల్లాడున్నాడని అబద్ధం చెప్తున్నావు కదా? గాడ్ ప్రామిస్, నేను చెప్పిందంతా నిజం. ఫ్లాట్. బై ద బై, సరదాగా మా రిహార్సల్స్ రాకూడదు? మా ట్రూప్ ని పరిచయం చేస్తాను. ఓకే ఓకే, కమ్ ఫాలో మీ. Welcome, Vani. Welcome. Hey, boys and girls, come here, come here, come here, come here. She's Vani, my classmate, and a wonderful dancer. డాన్స్ నన్ను చెప్పడం ఎందుకు? ఇప్పుడు కేవలం హౌస్ వైఫ్ నే. నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? No, 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 no. Delight చేసావు. Come on, Vani. Sit down, please. Okay, boys and girls, back to your positions. Let's start. Come on. 1, 2, 3, 4. That's right. Yeah. Come on. Yes, baby. Come on. Yes. Ah. Yeah. Ah. షిట్. ఎన్నిసార్లు చెప్పినా రాంగ్ స్టెప్స్ చేస్తావేంటి? ఇలా అయితే క్లోజ్. నేను క్లోజ్, ప్రోగ్రామ్ క్లోజ్. వాణి, ఒకసారి ఆ స్టెప్స్ చేసి చూపించు. నేనా? వై నాట్? కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. కమ్ ఆన్ వాణి, ప్లీజ్ ప్లీజ్. ఎస్, కమ్ ఆన్, ప్లీజ్ కమ్. స్టెప్స్ చూపించరా? అవసరం లేదు, ఒకసారి చూసానుగా. దాట్ ఈస్ వాణి. ఇలా చూస్తే అలా ఫాలో అయిపోతుంది. కమ్ ఆన్. Come on, come on. Get ready. Take positions. Yes. Boys and girls, get ready. Come on. Come on, ready? 1, 2, 3, 4. Fantastic! Excellent! Super! Marvelous! Wow! 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 What a grace! It's really great! డాన్స్ చేస్తే ఇంత గ్రేస్ ఉండాలి, రైట్? యా. థ్యాంక్ యూ. ఇక నేను వెళ్తాను. ప్రకాష్, వీలు చూసుకుని ఒకసారి మా ఇంటికి రా. Sure, definitely, definitely. Wow! మీకు బ్యాడ్ న్యూస్ అండి.
ఎప్పుడు బ్యాడ్ న్యూసేగా చెప్పి చావు. మీ అబ్బాయి గారికి మూతి పగిలిపోయిందండి. ఏ గోడకన్నా కొట్టుకున్నాడా? ఆ దీంట్లో ఒక గుడ్డు ఉందండి. మూతి పగిలిందంటే గుడ్డంటారా? చలికాలం కదండి, మూతి పగిలింది. ఎప్పుడు చచ్చిపోయినా అడలిపోయా నువ్వు చెప్తావు. ఏదమని ఏదమని. హలో, హాయ్. హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారు ఇల్లు ఎక్కడో తెలుసా? నాకు తెలుసు కానీ తమరెవరో తెలుసుకోవచ్చా? హెడ్ మాస్టర్ గారు అమ్మాయి వాణి కాలేజ్ క్లాస్మేట్ ని ఫాలో అయ్యావా? అయ్యాను. అదే. థ్యాంక్ యూ. నో మెన్షన్. అయిపోయిందిరా. ఏంటి మీ ఆయిషా? చనర్మి. కళ్యాణం అయిన దగ్గర నుంచి అల్లుడికి మావుకి మధ్య గాని మొగుడు పెళ్ళానికి మధ్య గాని గొడవలు లేవని తెగ బాధపడిపోయామా? నేను కాదు, మీరు. సర్లేవా, ఇప్పుడు ఆ కొంపకి నిప్పు అంటుకుందిరా. ఏంటా ఏదో క్యాల్కులేషన్? కరెక్ట్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు పెళ్ళాం క్లాస్ మీట్ అంటూ ఒక ఆడపిల్ల వచ్చిందనుకో, ఓకే. అదే పెళ్ళాం క్లాస్ మీట్ అంటూ ఓ మొగాడు వచ్చాడనుకో, ఏమవుద్ది? ఆ మొగుడికి ఆ పెళ్ళాం మీద అనుమానం స్టార్ట్ అవుద్ది. పోట్లాట్లు, కొట్లాట్లు, ఫినిషింగ్ లో విడాకులు. అంత అనుభవమా? కాదు, స్వానుభవం. అంత గొప్పవాడు అయినా మా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఓకే, మీ వాళ్ళని పరిచయం చేయి. మా అమ్మేమో గుడికెళ్ళింది, నాన్నేమో స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు, మా వారేమో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. బయటికి రాగానే పరిచయం చేస్తానే. ఇట్స్ ఓకే. వాణి దువ్వెన ఎక్కడ? వస్తున్నానండి. మా వారు. నైస్ వాయిస్. వాణి వస్తున్నానండి, ఒక్క నిమిషం. ఏం తీసుకుంటావు? మా వాణి నా కళ్ళజోడు ఎక్కడతో చూడమ్మా. వస్తున్నాను. మా నాన్నగారు. ఫాలో అయ్యాను. ఇప్పుడు వచ్చేస్తానే. ఏం తీసుకుంటావు? కాఫీ, టీయా? వాణి నా బ్రీఫ్ కేస్ ఎక్కడ? టేబుల్ మీదే ఉందండి. చెప్పు ప్రకాష్. వాణి నా షూస్ పాలిష్ చేసావా? చేశానండి. అమ్మా వాణి, అమ్మ ఇంకా రాలేదమ్మా. రాలేదు నాన్న. నువ్వు చెప్పు. వాణి బాబు ఏడుస్తాడు చూడు. అబ్బబ్బబ్బబ్బా, ఏడుపు కొట్టు వదవా. నేను ఇప్పుడే వచ్చేస్తానండు. నమస్తే, ఐఎమ్ ప్రకాష్. అమ్మాయి చెప్పింది, కూర్చో. థ్యాంక్ యూ. అమ్మా వాణి. వస్తున్నాను నాన్న. రే ఎడోకరా. ఏమండి, మీతో చెప్పానే ప్రకాష్ అని. ఈయనే ప్రకాష్, ఈయన మా వారు. ఫాలో అయ్యాను. హాయ్. హాయ్, నైస్ మీటింగ్ యూ. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఆఫీస్ టైం అయింది, మీరు మాట్లాడుతుండండి. వస్తా మామయ్య. అలాగే. ఏంట్రా? పెళ్ళానికి మగ ఫ్రెండ్ వేస్తే మొగుడేంటి బయటికి వెళ్ళిపోతున్నాడు? అప్పుడే డౌట్ స్టార్ట్ అయిందంటావా? అబ్బే, ఆ ఫీలింగ్స్ ఏం కనపట్లేదండి. ఫేస్ ఫ్రెష్ గా ఉంది. లోపల ఏమైనా గ్రంథం నడుస్తామో చూద్దామా? ఏమండి, మీ ఆవిడ గారు కూడా ఇలాంటి గ్రంథాలు నడిపేవారా? చూడండి, ఎక్కువ మాట్లాడంటే టంగు పీకేస్తానండి. సార్, రిక్షా వచ్చింది. అమ్మా వాణి. వస్తున్నాను నాన్న. బాబు, నా స్కూల్ టైం అయింది, మీరు మాట్లాడుతుండండి. మాస్టర్ కూడా వచ్చేస్తున్నాడు. అవునవును. అబ్బా, వర్షం వెలిసినట్టయింది. అటు నాన్న స్కూల్కి వెళ్ళే టైము, ఇటు ఈయన ఆఫీస్కి వెళ్ళే టైము. ఫుల్ బిజీ. నీ లైఫ్ స్టైల్ మొత్తం ఫాలో అయిపోయాను. ఈ విషయంలో నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే?